ఈనాడు మురికి వ్యాఖ్యల కేసులో కొమ్మినేని అరెస్టు, హైదరాబాద్ నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలింపు, ఇంకా పరారీలో మరో నిందితుడు కృష్ణంరాజు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఆగ్రహ ప్రదర్శనలో నిరసనకారులపై సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు. మరొక తప్పుడు వార్త. భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్. ఏం మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు టక్కన వస్తుంది షర్మిల. అరెస్టును ఖండించిన జగన్. అనుచిత వ్యాఖ్యల వెనక జగన్ భారతి. మహిళా కమిషన్ చైర్పర్సన్ ప్రజలు. కారుకూతల ప్రసారంపై ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆందోళన. జగన్ మీడియాపై జనాగ్రహం. తెలుగుదేశం వాళ్ళ ఆగ్రహం. కొమ్మినేని అరెస్టు, పరారీలో అనిల్ కృష్ణరాజు. అమరావతిని డాష్ రాజధానిగా చిత్రించడంతో దళిత జేఏసీ నేత ఖమ్మంపాడి శిరీష ఫిర్యాదు. తుళ్లూరు స్టేషన్లో వారిద్దరితో పాటు సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు. ఉదయాన్నే హైదరాబాద్లో కొమ్మినేని అదుపులో తీసుకున్న తుళ్లూరు పోలీసులు. రాత్రి పొద్దుపోయేదాకా విజయవాడలోనే, అనంతరం నల్లపాడు స్టేషన్కి తరలింపు. వైచీపీ విషం అని చెప్పి ఇంకోటి. శంకర్ జాతి తెగవారే ఇలా చేస్తారు, రాక్షసులు పిశాచులు కూడా చేయవు, కొమ్మినేని ఫోటోను చెప్పులతో కొడతారా, తప్పంతా చంద్రబాబు లోకేష్ అని సజ్జల గారు శంకర్ జాతి అన్నట్టుగా వీళ్ళు ఆయన అన్నదేంటి అసలు దాన్ని మొత్తం వివరం చెప్తాను. కృష్ణరాజు బుద్ధి మారితే తన వ్యాఖ్యలను ఆధారాలు ఉన్నాయంటూ తాజాగా వీడియో విడుదల. గతంలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులకు సంబంధించిన క్లిప్పింగ్లు ప్రదర్శన. అమరావతికి అంటగట్టే ప్రయత్నం. అమరావతి విషయంగా వైకాపా అని. కారుకోతల ప్రసారాలపై ఆగ్రహం. వైసీపీ నేతలు హల్చల్లు పోలీస్ స్టేషన్ దగ్గర. ఇక ప్రతిసారి రాస్తారు కదా, ఇది కామన్గా ఉంటుంది వార్త. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి సానుభూతి పనులను అరెస్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్తే అక్కడికి హల్చల్ చేస్తారని రాసేస్తారు. వీళ్ళే అక్రమంగా అరెస్ట్ చేయొచ్చు. భారతిరెడ్డి జగన్ క్షమాపణ చెప్పాలి షర్మిల. అమరావతి డాష్ రాజు అనే కామెంట్స్పై భారతిరెడ్డి జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలంట షర్మిల గారు. అసలు వరుసగా వస్తున్నాయి ఇప్పుడు. అసలు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఆ వ్యాఖ్యలకి ఏమన్నా సంబంధం ఉందా? ఒక చర్చా వేదికలో ఎవరైతే ఒక జర్నలిస్ట్ మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి మోడరేటర్ని కూడా అరెస్ట్ చేయాలంటే మరి షర్మిల గారు మీరు డిమాండ్ చేస్తున్నారు కదా, షర్మిల గారు మిమ్మల్ని అడుగుతుంది, మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఇంకా ఉన్నారా, తీసేశారా? ఒకసారి చూద్దాం, ఉన్నారా తీసేశారా? పిసిసి అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు అంటే ఉన్నారు, పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు కదా. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేణుకా చౌదరి నిన్న టీవీ5 ఛానల్లో కూర్చొని టీవీ5 మోడరేటర్ అండ్ ఆమె కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానురీతిగా అనుచిత వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాల్సిందే, వాళ్ళ తల్లి చంపేసి ఉంటే బాగుండేటటువంటి నీచమైన నీతిని మాట్లాడి వెధవ అనేటటువంటి మాటలు మాట్లాడారు కదా. మరి ఇప్పుడు క్షమాపణ రేణుకా చౌదరి, టీవీ5 మూర్తి, టీవీ5 నాయుడు క్షమాపణ చెప్పాలని మీరు ఎందుకు అడగట్లేదు షర్మిల గారు? మీరు ఎందుకు అడగట్లేదు? అడగాలి కదా మీరు. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కదా, మరి నోరెందుకు మీరు తెరిసి అడగరు? నోరు మెదపండి. ఇది తప్పు, అట్లా అనకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అడగండి. కాంగ్రెస్ పార్టీలో ఎవడో ఏదో మాట్లాడితే మరి షర్మిల గారు మీరు క్షమాపణ చెబుతారా? ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎవడో కింద ఏదో చండాల పని చేశాడు అనుకోండి, దానికి మీరు బాధ్యత తీసుకుంటారా? ఎవడన్నా ఒకటి మర్డర్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాడు ఇంకోండి, అసలు లేదనుకోండి, అవును కాంగ్రెస్ ఎవడో కొట్టుకున్నారు, తన్నుకున్నారు, మీరే కొట్టించారా? మీరే దండించినట్టుగా దానికి అర్థం మరి మీరు క్షమాపణ చెబుతారా? ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కదా. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా వాడుకుంటున్నారు, అది ఒకసారి తెలుసుకోండి. ఆయన పిల్లనిచ్చిన మామని చంపేశాడు ఎన్నుపోటు పొడిచి. రేపొద్దున మిమ్మల్ని ఏదో పైకి తీసుకొని వస్తాడు అనుకుంటే మీ భ్రమ అది. ఇక్కడ చూస్తే సజ్జల గారు అంటే శంకర్ జాత అన్నారంట. ఆయన ఏమన్నాడు? అసలు ఈ చెప్పులతో కొట్టి ఈ విధంగా ఒక రాక్షసులు పిశాచులు ఇలా కూడా చేరి వీళ్ళు అన్నీ కలిపిన ఒక తెగ ఏమన్నా ఉందేమో, ఆ తెగలాగా వీళ్ళు వ్యవహరిస్తున్నారేమో వీళ్ళు చూస్తే అని అన్నాడు. తప్పేంటి అంటూ? తప్పేంటి? మీరు రాయొచ్చు ఇష్టం వచ్చినట్టుగా, మీరు ఆనందానికి అన్నారని రాసేయచ్చు. కృష్ణరాజు అతను ఒక్కసారి అన్నాడు ఆ డాష్ పదాన్ని, ఆ వర్డ్ని ఒక్కసారి అంటే లక్షల సార్లు, కోట్ల సార్లు మీరు అమ్మో అది ఆ రాజధాని, అది ఆ డాషు, అది ఈ డాషు, అమ్మ మనం డాష్ అన్నారు. ఇదా ఇంకా రాష్ట్ర పరువును దయచేసి తీమాకండి. మీ పత్రికలు ఆల్రెడీ ఎప్పుడో తీసేసింది. అది డాష్ రాజధాని అన్నారంట. ఆటో నగర కార్యాలయం వద్ద సాక్షి పేరును పీకేసి కాళ్ళతో తొక్కుతున్న ఆందోళనకారులు. ఆందోళనకారులు ఎవడన్నారని తెలుగుదేశం వాళ్ళు గుంపును ఒకటి పంపించి చెప్పారు కదా, రాక్షసులు పిశాచులు. ఇది ఒక తెగ ఉంది, ఆ తెగ అంతా కలిపి ఈరోజు ఒక తెగను సృష్టించినట్టున్నారు వీళ్ళంతా. ఇంకా వాళ్ళు ఏం లేదు, బూతులు తిట్టడానికి ఒకళ్ళని, ఒక సెక్షన్ని, దాడులు చేయడానికి ఒక సెక్షన్ని, ఇట్లా తప్పుడు వార్తలు రాయడానికి ఇది 2 పత్రికలు ఇలా పెట్టుకుని ఒక తెగను నడుపుతూ ఇలా దాడులు చేసి పత్రికల మీద దాడులు చేస్తారా? చెయ్యండి. ఇంకా 4 ఏళ్ళే కదా టైము. ఈ 4 ఏళ్ళ తర్వాత చక్రవడ్డీలు కాదు,
మొత్తం ఏ విధంగా ఉంటుంది అనేది ట్రీట్మెంట్ ఖచ్చితంగా చూద్దరు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. మిమ్మల్ని అదే న్యాయస్థానాల మెట్లు ఎక్కిస్తాం. మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులకి ఏ విధంగా మీరు శిక్ష అనుభవించాలో ఆ విధంగా అనుభవించేటట్టు ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడి. దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క జర్నలిస్టులు ఖండించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.